మొత్తం హడావిడి లేట్ అయిపోయింది గైస్. గోపురం వచ్చాం కానీ దీని పుల్ల ఇవ్వలేదు అన్నమాట. పుల్ల కోసం నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. అయితే కామెడీ ఏంటంటే ఫస్ట్ థింగ్ గోపురంలో ఛార్జింగ్ లేదు, 50% అంత ఉంది. సెకండ్ థింగ్ ఇందాక మైక్ ఆన్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ మైక్ ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాం. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఆర్ఎస్సి మోటార్ పార్క్ ఓపెనింగ్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం ఆల్రెడీ 2:25 అంత అయిపోయింది. 2 స్టార్ట్ అవుదాం అనుకున్నాం, అరగంట లేట్. సో అక్కడికి వెళ్ళాక మరి వెళ్తాం. బై బాయ్. రికార్డింగ్ ప్రో ప్లేయర్ రికార్డింగ్ రికార్డ్ చేస్తారు. కెమెరా తీసి చేయొచ్చు. కెమెరాతో ఇంకా హెల్మెట్ పట్టుకొని చేస్తారేమో అనుకుంటున్నాను. హెల్మెట్ పట్టుకుని ఎందుకు చేస్తారా? మనం కూడా సూపర్ బైక్ కొన్నాం గైస్. యాక్టివా ఉందిగా. యాక్టివా ఉంది. ఇట్ సీ ఆల్ దీస్ సూపర్ బైకర్స్ యాక్చువల్లీ నాట్ సూపర్ బైక్స్ బట్ టైం. సో మనం కూడా కొన్నాం. యాక్టివా అందాకలకి రీమోడల్ చేస్తాం. అలాగా యాక్టివా రీమోడల్ చేస్తున్నాను. సూపర్ ఛార్జర్ ఒకటి పెడితే యాక్టివాకి సరిపోతుంది. పెడదాం యాక్టివాకి సూపర్ ఛార్జర్ పెడితే. అలాగే టర్బో ఇంజన్ ఇంకా సిలిండర్ పెట్టి ఇంకెందుకు నీ పెడదాం గైస్. చేద్దాం మళ్ళీ కలుసుకుంటే కిరణాలు వచ్చినాయి. నిబ్బా బ్లాగర్ ఓ వెయిట్ పెట్టి ఇంకెందుకు పెడదాం గైస్. చేద్దాం. సూర్యుడి చుట్టూ కిరణాలు వచ్చినట్టు ఎలా కూడా అటు సైడ్ తిరిగి సూర్యుడి చుట్టూ కిరణాలు వస్తాయి. ఓకే, ఇంకా సీన్ ఏమో స్టార్ట్ అయితే ఇప్పుడు మొదలెడతాం బ్లాగింగ్. ఇఫ్ యూ వాంట్ అడ్రస్ యూ కెన్ సీ హియర్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్. దిస్ ఈస్ ద నిన్న నైట్ ఒక సాహసం చేశాడు. నిన్న నైట్తో మాత్రం బ్లాగ్ స్టార్ట్ చేయకు. 10 million సల్వార్ మీద తల్వార్ అయిపోయింది అన్న. లైక్ దట్ ఇట్రా ట్రావిస్ స్కాట్ పట్టుకొచ్చి సస్తా ట్రావిస్ స్కాట్. మైక్ లో రికార్డ్ అవుతుందా లేదా? పడుతున్నాయి. ఒకసారి మైక్ తీసి బయట వినిపిస్తాను. ఎంజాయ్ ద సాంగ్. డబ్బులు ఇచ్చి డబ్బులు వేయించుకోవడం లేదన్నా. వెళ్ళిపోతుంది లోపల. స్కిల్ ఉండాలి గురు. నుంచొని సప్ కొట్టుకెళ్ళిపోతే అది మొమెంటం లేదు, స్లోగా వెళ్తే అవ్వదు. ఫోటోగ్రఫీ సెషన్. థర్టీ ఆల్రెడీ. వీళ్ళు ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారు? చినుకులు అయితే పడుతుంది. వీడు గుంటలతో ఫోన్ మాట్లాడు, సిగ్గు లేనాడు. ఫోటోలు తీసుకుని ఉంటారా? ఎండ సంపేస్తుంది బాబు, మామూలుగా లేదు. మరి నెక్స్ట్ అప్డేట్స్ విల్ బి గివెన్ షార్ట్లీ. మై బాయ్. ఆటగాడు అందరూ ఆటగాళ్ళు. మామూలుగా ఉండదు. ఒకటే నాది ఫింగర్ ప్రింట్లు పడిపోయినాయి బ్రో. దట్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి డన్. ఇందాక కూడా తీసాడు పాపం నిబ్బగాడు. ఆడే చెప్తున్నాడు అలా తీయాలి రాట. నువ్వు తీయలేదు. కుర్రోడు ఎవడో
యూత్ అందరికి హార్టీ వెల్కమ్. సో ఒక్కసారి ఇక్కడ ఉన్న వారందరూ వైజాగ్ వాళ్ళు అయితే కనుక ఒక్కసారి హ్యాండ్స్ ఇలా పైకి ఎత్తి హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి ప్లీజ్. హాయ్ చెప్పండి అందరూ. వైజాగ్ రైట్స్ కదా అందరూ. హలో ఏంటి నాకు అర్థమైంది, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చూస్తున్నారు కదా. మధ్యలో నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానని నాకు తెలుస్తుంది, కావాల్సిన అవసరం లేదని నాకు తెలుస్తుంది. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చిన రైడర్స్ బైక్స్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. అండ్ ఈ ఆర్ఎస్ఏ మోటో పార్క్ లోని బేసిక్ గా ఏం జరుగుతుంది అన్నది ఎవరికైనా తెలుసా అండి? ఎవరికైనా తెలుసా? ఇంత ముందు ఎప్పుడైనా ఇలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు కదా, అవునా లేదా చెప్పండి. ఎక్స్పీరియన్స్ చేశారా ఇంతకు ముందు ఇలాంటి ఒక అకాడమీని ఎక్కడైనా చూసారా? లేదు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే చాలా మంది రైడర్స్ వావ్ సూపర్. ఏ ప్లీజ్ గెట్ రెడీ. ఎక్స్పల్ స్టూడెంట్ లాంచ్ అంటారు, మళ్ళీ లాంచ్ అయినట్టుంది. బాగుందన్నారు మరి చాలా మంది యూట్యూబర్లు చూసిన వీడియోలో. ఆయుష్ వర్మ శ్రీమాన్ కొట్టారు, ఇంకా చూసాను ఇదేదో ఉంది, ట్రై చేద్దాం సరదాగా. చాక్లెట్ కొందా. హైడ్రేషన్ బార్ తో పాటు ఇక్కడ బన్ మావా అనే ఒక స్నాక్ కౌంటర్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి స్నాక్స్ ఏమైనా తీసుకోవాలి అంటే యూ కెన్. మాన్స్టర్స్ రైడర్ హర్ష ప్రీమియా అండ్ బిఎంసి వీరందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ రోజు చాలా మంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ రావడం జరిగింది. వాళ్ళందరూ కాసేపట్లో 5 o'clock కి ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఆఫ్టర్ దాట్ మనం అందరూ కూడా చక్కగా ఈ రోజు జరుగుతున్న ఆఫ్ రోడింగ్ ట్రాక్ మీద అయితే ఎంజాయ్ చేయబోతున్నాము. క్లాస్ బైక్ రైడర్స్ అందరికి కూడా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో రైడర్స్ అందరూ కూడా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఆఫ్ రోడింగ్ ట్రాక్ మీద విన్యాసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతమంది రైడర్స్ లో ఒక ఫిమేల్ రైడర్ ఉండడం నిజంగా గ్రేట్. సో ఒక్కసారి ఫిమేల్ రైడర్ ప్రియాంక ప్రసాద్ ఫ్రమ్ బెంగళూరు, తన కోసం మన వైజాగ్ సైడ్ లో మన వైజాగ్ యూత్ అందరి కలిపి ఒక్కసారి మేక్ సమ్ హంగామా. మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. టయోటా హైలెక్స్ ఉంది, రైడ్ హీరో బళ్ళు ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ టూర్ బాగుందన్నారు చూడాలి. నేను అలాగే ఈరోజు హర్ష హీరో తెలియదు, ఒక చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో వీళ్ళు కొన్ని గిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు. గిఫ్ట్స్ తెచ్చుకోవాలి అంటే ఒక ఇనాగ్రేషన్ అయిన తర్వాత మొత్తం ట్రాక్ మీద మన రైడర్స్ అందరూ హంగామా అయిన తర్వాత మీ అందరికి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఫ్రమ్ హర్ష హీరో. ఇప్పుడు అందరినీ కూడా యోయో అనిపిస్తున్నా సో నేను సో థ్యాంక్ యూ మిస్టర్ సిగ్నల్.
మన రైడర్స్ యూజ్ చేస్తున్నారు. దీనితో పాటు మోడీ టాటా నుంచి కూడా ఆఫ్ రోడింగ్ వెహికల్ వస్తుంది. సో ఎవరైనా కూడా రైడ్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ ఇనాగ్రేషన్ మీరు దినేష్ గారు మీకు మైక్ ఇస్తాను, కష్టపడవద్దు. వైజాగ్ అంటే ఊపు ఊపాలి మరి శబ్దం ఇక్కడ నుంచి హైదరాబాద్ లో వినపడాలి. చేస్తున్న బైకింగ్ బ్రదర్హుడ్. మీరు అందరు తిన్నారా? ఇక్కడ ఏమన్నా అందరికి స్నాక్స్ ఇచ్చిరా లేదా? సరే మీ అందరికి స్నాక్స్ ఇప్పిస్తా కంపల్సరీ. ఇది కోఆపరేట్ చేయండి, ఓకేనా? సచ్ బిగ్ ప్రౌడ్ మూమెంట్. ఇంత మంచి ట్రాక్ మా హైదరాబాద్ లో ఉంటే ఎంత బాగుంటుంది. నిజంగా సీక్వెల్ గా 2.0 ఒకటి లాంచ్ RSI మోటో పార్క్. రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ట్రైన్ ప్రొఫెషనల్స్ టు ట్రైన్ యూ ఫర్ స్టంట్ రైడింగ్ యాజ్ వెల్ as ఆఫ్ రోడింగ్. యూ క్యాన్ ఫస్ట్ అని తీసుకుంటే you can compete at national level. So please don't miss out on such a beautiful off-road track here. Fine-tune your off-roading skill. Yes, thank you. Hey buddy. హైలైట్ అనిపించింది అసలు. ఈ లాస్ట్ వీక్ అంతా మేము చాలా కష్టపడ్డాం అనమాట ఈ ట్రాక్ గురించి, దీని పర్మిషన్స్ ఇవన్నీ. అంటే ఇంకా చూస్తున్నంత ఈజీ కాదు ఈ ట్రాక్ నడిపించడం. ఇదంతా పర్మిషన్స్ కానీ ఇవన్నీ. సో నాకు పర్మిషన్స్ కూడా అంత ఈజీగా, ఎందుకంటే పర్టికులర్ స్టేట్ వైజ్ ఇవన్నీ స్టేట్స్లో స్టంట్ నడిపించడం వల్ల అంత ఈజీగా పర్మిషన్స్ కూడా పెట్టారు. దీని గురించి వీక్ మొత్తం కష్టపడితే ఈరోజు ఈవెంట్ జరుగుతుంది. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూర్ పీపుల్ యూఆర్ సపోర్టింగ్ అట్ వర్క్. మళ్ళీ ఇంకొక ఈవెంట్ కూడా చేద్దాం తొందరలోనే. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. నేను వైజాగ్కి ఎప్పుడు రావాలని రీజన్ వెతుక్కుంటా. రిషి వల్ల థ్యాంక్ఫుల్లీ ఈ రీజన్ అంటున్నాను. ఒక బైక్ ఇక్కడ పెట్టేసుకుంటాను, ఒక ఆఫ్ రోడ్ బైక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకున్నాను. ఇందాక రిషి చెప్పినట్టే ఈ ట్రాక్ చూడడానికి ఎంత బాగుంటుందని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. అట్లాంటి చిన్న ఇష్యూ వచ్చినా సరే రిషికి మళ్ళీ చాలా ప్రాబ్లం. మోటార్ స్పోర్ట్ పైకి తీసుకువెళ్ళడమే కాదు. సో వైజాగ్ నుంచి ఫస్ట్ హ్యాండ్ రిషీవ్ ఉంది. సో ఎవరైనా సరే జస్ట్ మేక్ షూర్ మీరు మంచి సేఫ్టీ గేర్తో వెళ్ళారని. ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రాకే కాదు మోటార్ స్పోర్ట్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇలా రిషిని ఇంకా అందరూ సపోర్ట్ చేయాలి. మోటార్ స్పోర్ట్ నేను స్టంట్ అకాడమీ గురించి నాకు కూడా తెలుసు, బట్ రేస్ ట్రాక్ అనగానే నేను షాక్ అయ్యాను. వైజాగ్లో ఫస్ట్ టైం రేస్ ట్రాక్ అనగానే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ఇక్కడ చూసిన తర్వాత నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. బట్ ప్రాపర్గా చాలా నీట్గా చాలా వర్క్ అనిపిస్తుంది ట్రాక్ చూడగానే. అందరూ రిషికి సపోర్ట్ చేయాలి. నేను కూడా వస్తూ ఉంటాను. మళ్ళీ కలుద్దాం. రైట్ సేఫ్ గైస్. Hello everyone. Hello. In Telugu maatladte all of you will start laughing. These are my friends, they'll also start laughing. So I'll try a few Telugu words in between. I see very little women crowd here. I am here, the only girl standing on this stage. I want more of you women to ధైర్యం చేసి కొంచెం బైక్ మీద ఎక్కి రైడ్ చేసి. I want you guys to come forward and ride more. These men are very supportive. Look at them. They are so proud when a fellow female rider is talking on stage. And even before I could ride, Sandeep and Dino and Rishi, everybody were so supportive. They found a proper helmet for me. They told me it will be difficult there, you do this properly and all of that. So they're very supportive. Thank you men for being good men. Women, be good women and start riding. Thank you. So I'm so happy to see you guys here. Rishi
as me and somebody new to get into motorsport. So this is the right path, I guess. So this is a professional track. Please utilize this place properly. So not get into any stunts on road. Be safe. Okay. Yes, thank you, man. Thank you so much. సౌండ్ చేద్దాం అందరూ. నిజంగా ఈ రోజు వీళ్ళ కష్టంలో తిను కూడా చాలా చాలా సపోర్ట్ చేశాడు, కోఆపరేట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ మను. ఓకే, అండ్ టీమ్ లీడర్ మన ఆర్ఎస్సి పార్ట్నర్స్ విఘ్నేష్ అండ్ ప్రదీప్ ఎక్స్పీరియన్స్ కూడా ప్లీజ్. ఓపిక అయిపోయిందమ్మా మాకు క్యాంప్లో ఎండిపోయి ఏం తినక So thank you guys for coming. This is your BSC Vlogs signing off. ఓకే బాయ్. మేము కూడా జాయిన్ అయిపోదామా? సైన్ ఆఫ్ చేద్దామా? పద చెక్ మాస్టర్ కూడా ఇవ్వట్లేదు మాకు. అక్కడ మాస్టర్ లేదు, కేక్ లేదు. ఆడికి అది కూడా వీడియో వివేక్ చూసా ఇనాగ్రేట్ సైకో వివేక్. మీ మమ్మీకి పెడతా వీడియో. మేము జంప్ గైస్, ఇంకా దెబ్బలు వేసుకుంటున్నారు కానీ ఓపిక లేదు. వెళ్ళిపోయా హెల్మెట్ ఉందో సైడ్ ఇచ్చి రేటు పరిస్థితి మొత్తం అది సంగతి. ఏదో తినాలి గైస్. తిందాం. రోడ్డు మీద నేను కొట్టేస్తాను చప్ప రెండే. సో అది మరి సంగతి. బాగానే జరిగింది కానీ ఫుల్ టైం ల్యాగ్. 3 అన్నారు ఓపెనింగ్, 5 అయింది. అలా ల్యాగ్ చేస్తే ఎలా చెప్పండి? 3 అంటే కనీసం 3:30, 4 వరకు ఫైన్. వర్షం పడేలేదు. వర్షం పడుంటే బిస్కెట్ మొత్తం. తక్కువ టైం 5 స్టార్ట్ చేశారు సామాన్లు ఎప్పడం. మొత్తానికి అలా చేస్తారు. మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు కొంతమంది, నిబ్బగాళ్ళు కూడా. తెలియని వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో ఉంది, వర్ష మా ఫ్రెండ్ ఒక అమ్మాయి లాగా ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఇంకెవరో ఫీమేల్ రైడర్ వచ్చారు, ఆవిడతో మాట్లాడాం. అదే ఏమదలేదు పెనిలి. సో దట్స్ ఇట్. ఇంకెవరైనా బ్లాగ్ లైక్ చెప్పదు లైక్ చేయండి. ఇప్పుడు రిటర్న్లో కూడా షార్ట్స్ వస్తాయి. గోప్రో దానిలో 20% ఎంత ఉంది. కేక్ అది కూడా పెట్టుకొని ఈ బ్లాగ్ ఇంతతో ముగిద్దాం. నైట్ కంటెంట్ మాత్రం పెట్టక. నేను నైట్ కంటెంట్ కావాలంటే 10,000 లైకులు కొట్టండి. లైకులు కొట్టినా కూడా రావు గైస్. వస్తాయి, ఎందుకు రావు? అది చూడకూడదు గైస్. 18+. అయితే హబ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. హబ్ రా, అదే రా, టీ హబ్. ఓ టీ కాఫీ. బ్యాటింగ్ ఎలా వచ్చుంటే బాగుండదు. వీళ్ళు ఎవరో మూలకు కూడా రాదు.
వచ్చి తిన్నాం ఇంకా 6:45 అయిపోయింది. ఫుల్ ఎండ. అక్కడ ఒక ఆల్మోస్ట్ హెల్త్ సిటీ అంటారు, హ్యూమన్ హాస్పిటల్స్ అనమాట. అక్కడ వరకు చల్లగా ఉంది, అక్కడ సడన్ గా వేడి చప్పుకొని కొట్టింది. రోజులంతా లోపల నుంచి ఉడికొచ్చేస్తుంది. సో దట్స్ ఇట్. హెల్మెట్ తీసాను ఇంకా అక్కడి నుంచి మొత్తం జుట్టు అంతా సైడ్ అయిపోయింది.